అడవి దారిలో వీళ్ళ ప్రయాణం సాగుతోంది. దూరంగా దారి దొంగలు తమ పనికి తాము సిద్ధమవుతున్నట్లుగా ఈ తహసీల్దార్ గమనించాడు. ఇది దొంగలొస్తున్నట్టు. నౌకర్లను ఇలా ఆజ్ఞాపించాడు. చూడండి, దారి దొంగలు మన కొరకు సిద్ధమవుతున్నారు. మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. అటూ ఇటూ చూడకుండా నా వెనుక నన్ను చూస్తూ నడక సాగించండి. మిగిలిన కథను నేను చూసుకుంటాను అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. దారి కటువైపు ఇటువైపు బలమైన కర్రలను పైకెత్తి పట్టుకుని వాళ్ళు బారులు తీర్చి దొంగలు నిలబడున్నారు. ఇక కొట్టడమే తరువాయి అన్నట్లుగా నిలబడున్నారు. అనన్య చింతనలో ఉండిపోయిన తహసీల్దారు గారు ఆ దొంగల హృదయంలో కొలువు తీర్చి ఉన్న దైవాన్ని దర్శనం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన వెనుక ఆ నౌకర్లు సరిగ్గా ఆయన చెప్పినట్టే నడుస్తున్నారు. దొంగల రూపాలలో చలనం లేదు. వారి చేతుల్లోని కర్రలు కదలనే లేదు.